ఆయన ఒక బ్రదరు నాకు యూట్యూబ్‌లో కామెంట్ పెట్టారనమాట. "అన్నా మగతనం పెంచడానికి ఏదైనా మందులుంటే చెప్పన్నా" అనేసి మెసేజ్ పెట్టున్నారు. నాకు మందులు, మాపులు నాకు తెలియదన్నా. కానీ చెట్టు నుండి వచ్చిన న్యాచురల్ చిట్కాలు మాత్రమే మీకు నేను చెప్తానన్నా. మంచి రిజల్ట్ వస్తాయన్న. ఓకేనా మరి? కానీ మీరు చేసేదేంటంటే, మీరు ఈ వీడియో లెంత్ వీడియో అవ్వచ్చు. కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే తప్ప మీకు అర్థం కాదన్నా. ఎందుకంటే మీకు పూర్తిగా డౌట్ రాకుండా మీకు నేను చెప్తాను. మీరు మాత్రం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే తప్ప మీకు అర్థం కాదు. ఓకేనా మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసేదేంటంటే వ్యాయామం అన్న. వ్యాయామం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఈ వ్యాయామం మీకు అలవాటు లేకపోయినా, నేను చెప్పిన ఈ ఒక్క 3 నెలలు, ఈ 3 నెలలు అస్సలు మిస్ అవ్వకుండా వాకింగ్ అయినా, జాకింగ్ అయినా లేదంటే ఇంట్లో ఎక్సర్సైజ్ గానీ ఏదైనా సరే వ్యాయామం మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే వ్యాయామం వల్ల మన బాడీ ఎంత రిలీఫ్‌గా ఉంటదో ఆరోగ్యాన్ని కూడా అంతే మంచిగా మేలు చేస్తాయనమాట. ఓకేనా మరి? వ్యాయామం అయిపోయిన తర్వాతన్నా మీకు నేను ఒక పౌడర్ ఒకటి చెప్తాను. అది ఒకటి తయారు చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత వ్యాయామం అయిపోయిన తర్వాత అప్పుడు తినాలనమాట. మీ ఊర్లోని ఎవరైనా సరే రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి నల్ల మినుములు అని అడగండి. నల్ల మినుములు అడిగిన తర్వాత కిరాణా మార్కెట్‌లో తెల్ల మినుములు దొరుకుతాయి. అది కాదు. నల్ల మినుములు మాత్రమే అడగండి. అది ఎక్కడైనా దొరుకుతాయి. అది దొరికిన తర్వాతన దానికి బాగా ఆవు నెయ్యిని బాగా పట్టించండి. పట్టించిన తర్వాత ఎండలోనే ఎండబెట్టండి. కొంతమంది ఏం చేస్తారనంటే వేగంగా తేలిపోవాలనేసి గ్యాస్ పొయ్యి మీద, స్టవ్ మీద అలా పెనం మీద వేయించేస్తారు. దయచేసి అలా చేయకండి. ఎండలో మాత్రమే ఎండబెట్టేయాల. ఎందుకంటే సూర్యకిరణాలు ఆ పప్పు దినుసులో పడి, పప్పు దినుసులు మరింత బలంగా అవుతాయనమాట. ఓకేనా? అలాంటప్పుడు మొత్తం పొడి చేసేయాల. పొడి చేసిన తర్వాత వ్యాయామం అయిపోయిన తర్వాత అని చెప్పాను చూడు. వ్యాయామం అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాల్లోపు 2 స్పూన్లు ఏసుకొని అలాగా తాగేయండన్న. అబ్బా! వ్యాయామం అయిపోయిన తర్వాత గాని తాగితే మాత్రం ఆ పాలు నరాల్లోకి ఎళ్ళిపోయి మన దేహంకి చాలా అంటే చాలా బాగా రిజల్ట్ వచ్చేలా చేస్తాయనమాట. ఓకేనా? అక్కడికి అది అయిపోయిన తర్వాత దాని తర్వాత టిఫిన్ టైమ్ ఉంటది కదన్నా! టిఫిన్ టైమ్‌లోపు మీరు ఇడ్లీ లాంటివి ఇలాంటివి మాత్రమే తినండన్న. ఆయిల్ ఫుడ్ లాంటివి ఏం తినకండి దయచేసి. ఇక టిఫిన్ టైమ్ అయిపోద్ది కదన్నా! టిఫిన్ టైమ్ అయిపోయిన తర్వాత మీరు పనికెళ్ళిపోతారు కదా! పనికెళ్ళినప్పటికి ఒక తెల్లుల్లిపాయ జోబీలో ఉంచుకోండన్న. ఉంచుకున్న తర్వాత ఒక 10కో, 11కో ఆ మధ్యన గ్యాప్‌లోపు తెల్లుల్లిపాయ తీసుకొని ఒక 2 రెబ్బలు తినేయండన్న. మొదటి రోజు తినేటప్పుడు ఏంటంటే కడుపు కొంచెం వికారంగా ఉంటదనమాట. ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదన్న. ఎందుకంటే కడుపులోని చెత్త, చెదారం ఉంటేనే తప్ప కడుపు వికారంగా ఉంటాయనమాట. మీరు అదే గాని మీరు అలవాటుగా ప్రతిరోజు గాని అలా తీసుకుంటే మాత్రం ఆ వికారం ఉండదు, ఏమీ ఉండదనమాట. ఒక నార్మల్‌గానే ఉంటదనమాట. అప్పుడే మీకు అర్థమైపోవాల. కడుపు వికారంగా లేదంటే నేను ఆరోగ్యంగా ఉన్నట్టు అన్న థాట్‌లో మీరు రావాలనమాట. ఎందుకంటే నమ్మకమే సగబలం అనమాట. ఓకేనా మరి? మధ్యాహ్నం భోజనం టైం ఉంటది కదన్నా! మధ్యాహ్నం భోజనం టైంలోపు మంచిగా ఒక పెరుగన్నం, ఎర్రుల్లిపాయ ఫ్రై చేసుకొని పెరుగన్నంతోని కలిపేసి తినేసినా పర్వాలేదు. ఎర్రుల్లిపాయ, తెల్లుల్లిపాయ ఈ 2 కలిపి ఎంత మేలు చేస్తదో తెలుసానా? ఇదే గాని ప్రతిరోజు మీరు తింటే జీవితంలో ఇప్పుడు నరాల బలహీనత అనేదే రాదన్న. అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట ఈ రెండిటిలోపు. ఓకేనా మరి? మరి మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం మూడో గంటకి టైమింగ్ ఉంటది కదన్నా! ఆ మూడో గంటలోపు ఏం చేస్తారంటే మీకు నేను అదొక పౌడర్ చెప్తాను. అదొకటి తయారు చేసుకొని ఉంచుకోండన్న. భోజనం తర్వాత పనికొస్తాయి. అదేంటినంటే మీరు ఆయుర్వేదం షాప్ దగ్గరికెళ్ళి తెల్ల దోల గొండి గింజలు అని అడగండి. ఓకేనా? అడిగిన తర్వాత నలుపువి ఉంటాయి, తెలుపువి ఉంటాయి. అది అడిగేసిన తర్వాత దాన్ని కూడా బాగా ఆవు నెయ్యిని బాగా పట్టించి ఎండలోని ఎండబెట్టించి పొడి చేసేయండన్న. పొడి చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత సాయంత్రం మూడో గంటకైనా, నాలుగో గంటకైనా సరే ఒక గ్లాస్ పాల్లోపు ఇది కూడా 2 స్పూన్‌లేసుకొని అలాగా తాగేయండన్న. ఎంత మంచిదో తెలుసా దూలగుండి గింజలు? మగతనం పెంచుతాయి. శుక్ర కణాల సంఖ్య పెంచుతాయి. చాలా అంటే చాలా మంచి మేలు చేస్తాయన్న. ఓకేనా? మరి అక్కడికి అది అయిపోయిన తర్వాత సాయంత్రం మీరు మార్కెట్‌కెళ్తారు కదన్నా! మార్కెట్‌కి వెళ్ళేటప్పటికేంటంటే ఒక ఐదో గంటకో, ఆరో గంటకో మార్కెట్‌కి వెళ్ళేటప్పటికేంటంటే ఒక క్యారెట్ జ్యూసో, లేదంటే దానిమ్మ పళ్ళ జ్యూసో, ఒక యాపిల్ పళ్ళ జ్యూసో ఏదైనా సరే ఐస్ లేకుండా ఐస్ ఉంటే మనకి అది వేడే తప్ప అదేం లేదన్నా. ఐస్ లేకుండా తాగిరనుకో అది కూడా ఒంటికి చాలా మంచిదన్న. ఒక్కసారి మనం పళ్ళు తినేదానికన్నా జ్యూస్ తాగితే నరాలకెళ్ళిపోతాయన్న. ఆ జ్యూస్ తాగేసిన తర్వాత మరి రాత్రి భోజనం టైం ఉంటది కదన్నా!
ఆ రాత్రి భోజనం టైము మంచిగా ఆవు పాల్లోని మీరు మార్కెట్కి వెళ్ళి దంపుడు బియ్యం పట్టుకొని రండి. ఆ దంపుడు బియ్యం తెచ్చిన తర్వాత ఆవు పాల్లోని దంపుడు బియ్యం వేసుకొని అన్నం ఎలా వండుతామో ఇది కూడా సేమ్ అదే విధంగా ఒక పాయసంలా తయారు చేయండి అన్న. పాయసం చేసుకొని ఆ దంపుడు బియ్యం తలుగుది పాయసం ఆవు పాలతోని అలా తాగేయండి అన్న. ఓకేనా మరి? మరి రాత్రి భోజనం అయిపోయిన తర్వాత కూడా మరి పౌడర్ తాగాలి కదన్నా! ఆ పౌడర్ కూడా బాగా రాసుకోండి అన్న. మీకు నేను చెప్తాను. మీరు ఆయుర్వేదం షాప్ దగ్గరికెళ్ళి అశ్వగంధ మూలికలని అడగండి. అశ్వగంధ మూలికలని అడిగితే ఆ అశ్వగంధ మూలికలు బాగా కడిగేయండి అన్న. కడిగేసిన తర్వాత ఒక లీటరో, ఒక 2 లీటర్లో ఎంతో తెచ్చుకొని ఆవు పాలలో నేసుకొని ఒక కుండ మీద చిన్న మంట మీద మరగబెట్టండి అన్న. మరగబెడితే ఆ ఆవు పాలంతా కలిపి ఆ అశ్వగంధ మూలికలకి బాగా పట్టేస్తాయన్నమాట. ఓకేనా? పట్టేసిన తర్వాత ఎండలోని మళ్ళీ ఎండబెట్టేయాల. మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ అవి తెచ్చి మళ్ళీ ఒక లీటరో, 2 లీటర్లో పాలు తెచ్చుకొని మళ్ళీ అదే విధంగా ఆ మూలికలు దాంట్లోనే వేయాలన్నమాట. ఇలాగా 5 సార్లు చేయాలన్న. 5 సార్లు చేసిన తర్వాత ఎండబెట్టేయాలన్న. ఎండబెట్టిన తర్వాత మంచిగా ఎండాల. ఓకేనా? తడి పూలు మాత్రం అలా ఉండకూడదు. బాగా ఎండేసి పొడి చేసేయాలన్న. పొడి చేసిన తర్వాత ఎంత వాసన వస్తుందో తెలుసా అన్న? ఆ వాసన చూస్తేనే తినేయాలనిపిస్తది. అంత బావుంటదన్న. ఆ అశ్వగంధ వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా అన్న? ఇప్పుడు ఎన్ని చెప్పిన దానికన్నా, అన్ని దానికన్నా హై పీస్‌లో ఉంటదనమాట. అంత మంచిదనమాట. లేదు మేము ఆ మూలికలు తెచ్చుకొని ఆవు పాల్లోపు చేయలేము, ఈ బిజరంతా మనం పడలేము అని అనుకుంటే, ఆయుర్వేదం షాపులోపు అశ్వగంధ పౌడరే దొరుకుతాయి. కానీ కొంతమంది ఫేక్ డబ్బాలు కూడా అమ్మేస్తూ ఉంటారనమాట. అది మీరే చూసుకోండి. అది ఫేకా? ఒరిజినలా? అనేది నా దగ్గర ఉంటే నేను పోల్చేయగలను. కానీ మీ దగ్గర అది మీరు పోల్చగలరో లేదు అనేది నాకైతే తెలియదన్నా. ఎందుకంటే ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే పట్టుకుని వెళ్ళి అడగండన్న. అడిగితే వాళ్ళు చెప్తారు కదన్నా! పర్లేదు ఇది మంచిదేనంటే అంటే మాత్రం అదే దీని మీద ఒక గ్లాస్ పాల్లోపు మొదటగా ఒక స్పూన్ ఎయండి. ఎందుకంటే అది ఎక్కువ పవర్ కదన్నా! కొంతమందికి పట్టొచ్చు, పట్టకపోవచ్చు. అందుకే అనమాట ఒక గ్లాస్ పాలుపు ఒక స్పూనేసుకొని ఒక వారం 10 రోజులు తాగేయండి. అంటే భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకునేటప్పటికేటంటే తాగేయండి. తాగేసిన తర్వాత అక్కడికి 10 రోజుల తర్వాత అప్పుడు 2 స్పూన్లు ఏసుకోవచ్చనమాట. ఇలాగే నేను చెప్పినట్టుగా 3 నెలలు గాని తాగితే మాత్రం మీ వీర్యకణాల సంఖ్య చాలా పుష్టిగా, పుష్కలంగా మంచిగా పెరుగుతాయనమాట. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండన్నా! ఇప్పుడు ఈ 3 నెలలు ఈ చిట్కాలన్నీ మీరు వాడుతున్నారు కదన్నా! ఈ చిట్కాలన్నీ వాడేటప్పటికేటంటే మీ లైఫ్ పార్ట్నర్‌తోని అంటే మీ భార్యతోని మాత్రం శారీరకంగా మాత్రం కలవకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండన్న. ఎందుకనంటే మనం ఈ చిట్కాలన్నీ వాడేటప్పటికేటంటే ఈ వీర్యకణాల సంఖ్య ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా ఉత్పన్నమవుతాయి, పెరుగుతాయనమాట. ఈ పక్క పెరుగుతూ ఉంటే మీరు ఆ పక్క తరిగిస్తూ ఉంటే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఉండదు కదా! అందుకే అనమాట ఒక 3 నెలలు మీరు డిస్టెన్స్‌లో గాని మెయింటెనెన్స్ చేస్తే మీరు జీవితంలోపు మీ వైఫ్ కూడా మీకు తట్టుకోవడం మహా కష్టమవుతదనమాట. తప్పుగా అనుకోకండి. మీ జీవితాంతం హ్యాపీగా ఉండాలనంటే 3 నెలలు కొంచెం కఠినంగా ఉండండన్న. అప్పుడు మీకు పుట్టే పిల్లాడు కూడా చాలా పుష్టిగా, బుజ్జిగా పుడతాడనమాట. ఎందుకంటే మన వీర్యకణాల సంఖ్య పుష్టిగా ఉంటేనే తప్ప పిల్లలు కూడా పుష్టిగా పుడతారనమాట. ఎందుకంటే మనలో లోపం ఉంటే పిల్లలు కూడా చాలామంది ఎప్పుడైనా చూసే ఉంటారు. ఒక కేజీ-పావు, కేజీన్నర ఇలా పుడుతూ ఉంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనలో కణాల సంఖ్య చాలా తక్కువలో ఉంటే పిల్లలు అలాగే పుడతారనమాట. అదే గాని ఒక 60% దాటి కణాల సంఖ్య ఉందనుకో పుట్టే పిల్లాడు కూడా ఒక 3 కేజీలు, 3 కేజీలన్నర, 4 కేజీలు ఇలాగ పుష్టిగా పుడతారనమాట. మనం తినే ఫుడ్ బట్టే ఉంటదన్న. మంచి ఫుడ్ తింటే మంచిగానే ఉంటాం. చెడు ఫుడ్ తింటే చెడుగానే ఉంటాం. అదే గాని ఒక క్వార్టర్ మందేసుకొని నెల రోజులు ఉండండి. మీరెలా తయారవుతారు? అదే ఫ్రూట్ జ్యూస్ ఒక నెల రోజులు తాగండి. ఫేస్‌లో కళ ఎంత బాగా వస్తది. మనం తినే ఫుడ్‌లోనే ఉంటదన్న. మరి నేను ఇంత మంచి న్యాచురల్ చిట్కాలు అందించిన మీరు నాకు ఈ వీడియో అందరు షేర్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అన్న. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదన్నా నా ఛానల్లోపు ఎంత రియాలిటీ ఉందో మీకు అర్థమవుతుంది. నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతాయి అన్న. బిల్డింగ్ కట్టే వాళ్ళకి ఒక మేస్త్రిగా మంచి మంచి డిజైన్లు చేసి పెడతానన్న. వ్యవసాయం చేసే వాళ్ళకి ఏంటంటే వ్యవసాయం కోసం చెప్తానన్న. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ చేసి పెడతానన్న. ఇక నా ఆరోగ్య విషయంకొస్తే మంచి మంచి న్యాచురల్ చిట్కాలు మీకు అందిస్తానన్న. నా ఒక్క ఛానల్‌లోపే 4 బెనిఫిట్స్ ఉండేటప్పటికి మరి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఎలా ఉంటున్నారన్న? దయచేసి సబ్స్క్రైబ్ చేయండన్న. ఉంటానన్న. ఆరోగ్యమే మహాభాగ్యం. జై హింద్ అన్న.